టీటీడీ లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. సొంత పార్టీ నేతలపై సైతం కీలక టాస్క్ ఇచ్చారు. పార్టీ నేతలు సరిగ్గా స్పందించడం లేదని కూడా చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్ నాగబాబుతో పాటు ఓ ఎంపీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే పవన్ ఆదేశించిన తర్వాత ఒక్కొక్కరు మీడియా ముందుకొచ్చి లడ్డూ వివాదంపై మాట్లాడడం ప్రారంభించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన సీనియర్ నేత లడ్డూ వివాదంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని సూచించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి టీటీడీ లడ్డూ వివాదంపై మాట్లాడారు. అనవసరంగా దీనిని పెద్దది చేయవద్దు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించండి, మీడియా సైతం ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ గట్టిగా నిలదీయాలని సూచిస్తుంటే అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఇలా మాట్లాడడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలు బాలినేని పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నారా, ఇంకా వైసీపీ ఫ్లేవర్లో ఉన్నారా అన్న సెటరికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలినేని కొన్ని నెలల కిందట జనసేనలో చేరారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జగన్ సమీప బంధువు, అందుకే రాజశేఖర్ రెడ్డి ఎంతగానో రాజకీయంగా ప్రోత్సహించారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మంత్రి కూడా అయ్యారు. ఆ కృతజ్ఞతతోనే మంత్రి పదవి విడిచిపెట్టి మరీ జగన్ వెంట బాలినేని అడుగులు వేశారు. జగన్ సైతం ఆయనను ఎంతగానో ప్రాధాన్యమిచ్చి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మాత్రం బాలినేని తొలగించడంతో వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అనుకోని రీతిలో జనసేనలో చేరాల్సి వచ్చింది. అయితే దాదాపు ఏడాది అవుతున్నా పదవుల పరంగా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత సూచనలకు భిన్నంగా బాలినేని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.